దేవుడు సర్వాంతర్యామి. చెట్టులోను, పుట్టలోను, నీటిలోను, నిప్పులోను, మీలోను, నాలోను, అంతెందుకు ఈ కెమెరాలోను, ఈ బుగ్గలోను అసలు దేవుడు లేడే అనే తావే ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో తీర్ల కనబడతాడు. ఏ రూపంలో కొలిసినా పలికేది ఆయననే. ఈ చిన్న విషయం తెలియక భక్తులు నానా తిప్పలు పడుతుండ్రు. ఈ భాషలు ఎంతసేపు చదవాలి నేను వార్త? జల్దిన మీరేయుండ్రా నాయన. మీరు ఈ నడుమ తిరుపతి పోయినరా? దర్శనం మంచిగానే జరిగిందా? తెలంగాణకెళ్ళి వచ్చినామంటే గుడికాడ ఆఫీసర్లు ఏమన్నా నిలివిచ్చిండ్రా లేదా? మీకేమో గాని మనోళ్ళను చాలా మందిని పురాగా గాంతనే లేరట తిరుపతిలా. అరే మా మంత్రి సార్ కాగితం రాసిచ్చిండు, మమ్మల్ని జల్దిన లోపలికి తోలుండ్రి అనంటే ఏం మంత్రి ఏం రాసిచ్చిండు అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతుండ్రట. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు రాసిన కాగితాలను పట్టించుకునేటోడే లేడట. మరి మన భక్తులు కష్టాలు పడుతుంటే మన సర్కారు చూసుకుంటుంటదా? కలెక్టర్ అని తెలుగుండే ఆఫీసర్తోని కమిటీ వేసింది. తిరుపతికి పోయే తెలంగాణ భక్తులకు ఎసొంటి సౌలతులుండాలే? ఏమన్నా బిల్డింగ్లు కట్టియాలనా? ధర్మసత్రం, అన్నదాన సత్రం కట్టిద్దామా? ఏం చేయాలో తెలుసుకరమ్మని తోలుతుంది. ఏడాది కోపారి అయ్యప్ప సాములు పోయే శబరిమల కాడ ఏక్ నంబర్ తెలంగాణ బంగ్లా కట్టిస్తుంటే ఇక రోజుకు 1000 మంది పోయే తిరుపతిలా ఇంకెసొంటి సౌలతులు చేస్తారో సెపరేట్గా చెప్పాలనా? రూమ్ల కోసం తిప్పలు, దర్శనం కోసం కిలోమీటర్ల లైన్లు ఉండకుండా చేస్తారు కావచ్చు. ఏరు పడినాక ఎవ్వరు దేవుళ్ళు ఆళ్ళకే అని ఇట్లా చేస్తున్నట్టు. మరి మన యాదగిరిగుట్ట తిరుపతిని మించేటట్టు అయినాక ఆంధ్ర భక్తులకు మనం కూడా దద్దోజనం, పులిహోర ఎక్కువనే పెట్టాలి.